తాజాంశాన్ని చూస్తున్నాం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లుండి జరిగే కార్యక్రమానికి తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కు సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? షాహీన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఒకసారి కూటమి ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి రాజధాని పునరుద్ధరణ పనులకు తరలి రావాలని చెప్పి ఆయన ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఇవాళ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నేతలైన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, యువత ఆకాంక్షలు తీర్చే విధంగా రాజధాని నిర్మాణం ఉంటుందని సీఎం చంద్రబాబు నేతలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని చేపట్టవచ్చని వివరించారు. ఏదైతే రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్ట్ అన్న సీఎం వచ్చి 3 ఏళ్లలో అమరావతిలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పి వెల్లడించారు. అలాగే సాక్షి మీడియా గురించి వస్తున్న సాక్షి మీడియాలో వస్తున్న కథనాలు కానీ వాటికి సంబంధించిన వార్తల గురించి కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు చేసేవన్నీ తప్పులేనని, ఆ పార్టీ నేతలు చేసిన తప్పులు మరెవరూ చేయలేదన్న సీఎం, అందులో ప్రచారం చేసేవన్నీ కూడా ఒకటి అసత్య వార్తలేనని చెప్పి ఆయన ఒకంత అసహనాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. అలాగే ఏదైతే మే 2న జరుగుతున్న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కార్యక్రమానికి మోదీ వస్తున్నారో దీనికి సంబంధించి రాజధానిలో చేపట్టే 49,000 కోట్ల రూపాయల పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పి వెల్లడించారు. వీటితో పాటుగా వర్చువల్ విధానంలో రాష్ట్రంలో డిఆర్డీఓ, అలాగే డిపిఐటి, జాతీయ రహదారులు, అలాగే రైల్వేలకు సంబంధించి మరో 57,962 కోట్ల రూపాయలకు పైగా మొత్తం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన చేతుల మీదుగా జరగనున్నట్లు ఆయన వివరించారు. ఏదైతే గత పాలకులు 3 రాజధానుల ముసుగులో అమరావతి నిర్వీర్యం చేశారని చెప్పి చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అలాగే రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించిందని చెప్పి ఆయన గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అలాగే ఆర్థిక కష్టాలు ఎన్నున్నా సరే 10 నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండింటినీ సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతుందని చెప్పి వివరించారు. పోలవరం ప్రాజెక్టును కూడా 2025 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు చంద్రబాబు పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రంలో ఒక అమరావతికే అభివృద్ధి అనేది ఒక అమరావతి అనే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు ఆయన స్పష్టం చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఏదైతే టీసీఎస్ స్థాపన ద్వారా భారీ ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పి ఆయన వివరించారు. అలాగే భోగాపురం విమానాశ్రయాన్ని కూడా శరవేగంగా నిర్మిస్తున్నామని చెప్పి తెలిపారు. అలాగే శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ ద్వారా 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పి వివరించారు. విశాఖలో ఏదైతే వర్షా కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఎకరా 1 కోటి రూపాయలతో కొంత భూమి, అలాగే మరో 50 లక్షల రూపాయలతో మరికొంత భూమి కొనుగోలు చేస్తే దీనికి కేవలం 99 పైసలకి ఇచ్చామంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైన్, మైన్, శాండ్, ల్యాండ్ ఇలా అన్నిట్లోనూ దోచుకున్న వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసిన జరిగింది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలు ఏదైతే ఇప్పుడు బెంగళూరుకు సంబంధించి మా బెంగళూరు అని గర్వంగా చెప్పుకుంటారు, అలాగే తెలంగాణ వాసులు మా హైదరాబాద్ అని చెప్పి ఎలా అయితే గర్వంగా చెప్పుకుంటారు, అలాగే తమిళనాడుకి చెన్నైకి చెప్తున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మా అమరావతి అని చెప్పి ప్రజలు రాజధాని గురించి గర్వంగా చెప్పుకునేలాగా దీని నిర్మాణం చేపడతామని చెప్పి కూడా ఆయన వివరించారు. దేశంలో అత్యధిక పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. ఉదయం ఏదైతే సింహాచలంలో జరిగిన ఘటన ఉందో దానికి సంబంధించి కూడా ఆయన నేతలతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏదైతే సింహాచలంలో గోడకులు 7 భక్తులు చనిపోయిన ఘటన పట్ల అప్పటికే తాను దిగ్భ్రాంతి వ్యక్తం చేశానని, సంఘటనా స్థలానికి వెళ్దాం అనుకుంటే భక్తుల దర్శనాలకు అంతరాయం కలుగుతుందని చెప్పి తాను అమరావతి నుంచి సమీక్షలు చేపట్టినట్లు వివరించారు. ఉదయం నుంచి ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని కేవలం దీని మీద కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. దీంతో పాటుగా ఏదైతే పార్టీ క్యాడర్ కు సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నాయకుడు కూడా క్యాడర్ ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని చెప్పి సీఎం స్పష్టం చేయడం జరిగింది. మొత్తం ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన 3 పార్టీల నేతలు కూడా తప్పనిసరిగా పాల్గొవాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే కష్టపడే కార్యకర్తలందరికీ గుర్తించేందుకు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నామన్నారు. జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఇప్పటికే
8 నియోజకవర్గాల కార్యకర్తలతో కూడా నేరుగా సమావేశమై వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు కూడా చంద్రబాబు వెల్లడించారు. అలాగే కడపలో మహానాడు ఘనంగా నిర్వహించాలని చెప్పి ఏ ఎన్నిక జరిగినా సరే రాష్ట్రంలో ఎన్డీఏనే గెలుపు కావాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం ఈ 2 కార్యక్రమాలకు కూడా ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ధన్యవాదాలు కృష్ణ.